ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ఆదివారం నాడు దేవుని గూర్చిన దేవుని జ్ఞాపకం చేసుకోవడం, భూమి మీద పుట్టిన మానవాళి భవిష్యత్తు కొరకు క్రీస్తు త్యాగం చేసిన ఆ దేవుని గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపమైన గొప్పత మీకు వేలాది స్తోత్రాలయ్యా. మీ ఇందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం దయచేయండి. అవినీతి తొలగించండి, పాపను చిరిపించండి, పరిశుద్ధం దయచేయండి, పరిశుద్ధమైన జీవితం జీవించడం సహాయం దయచేయమని, ప్రతి అభిప్రాయం తొలగించమని క్రీస్తు పెట్టి ప్రార్థించి అడిగి కూర్చున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది. పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది. మారు మనసు దేవుడు కోరుకుంటున్నది. మానవాళి దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవుడు మారు మనసు. పాపం చేస్తున్నావా? మారు మనసు పొందు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదంట. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని కోసం జీవించాలి అంటే కష్టపడాలి. దేవుడు మన గురించి ఏమడుగుతున్నాడు అంటే, భూమి మీద పుట్టిన మానవాళి దగ్గర నుండి నాకు ఏం అవసరం అంటే, నీ యొద్ద నుండి మారు మనసు అవసరం. మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదంటే, భక్తికి ఆదర్శంగా మొట్టమొదటి స్థానంలో ఉండేది కేవలం మారు మనసు మాత్రమే. ఎందరో భక్తులు కష్టపడ్డారండి దేవుని కోసం. వాళ్ళు తన మనసులో మార్చుకొని దేవుని కోసం, దేవుని వైపు తిరిగి నడిచారు. మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, దేవుని కోసం జీవించాలంటే కష్టపడాలి. కష్టపడాలంటే మొట్టమొదటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మారు మనసు పొందడం. దేవుని కోసం జీవిస్తున్న నీవు బైబిల్ చదవడం అలవాటు చేసుకో, ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. భక్తిలో మనం జీవించాలి అంటే కష్టపడాలి. దేవుని కోసం త్యాగాలు చేశారండి ఆ రోజుల్లో దేవుని కోసం. ప్రేమ దేవుని పిల్లలారా, ఒకటే గుర్తు చేసుకోండి, మనం కేవలం దేవుని పిల్లలు, దేవుని కోసం జీవిస్తున్న పిల్లలు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఎన్నో తరాల నుండి ఈ మాట వింటూనే ఉన్నాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఆయన కేవలం ఎన్నో తరాలు భవిష్యత్తు కోసం ఆయన రాయించిన మాట. భూమి మీద ప్రతి తరం ఆయన పిల్లలు ఉండాలి. ఆయన వచ్చే వేళకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఆయన వలె మనం మారాలని, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని, క్రీస్తు ఎలా అభివృద్ధి చెందాడో, ఎన్నో తండ్రి కోసం తండ్రి ఏర్పాటు చేసిన ఆ క్రమశిక్షణ అనేటి కేవలం క్రీస్తు పాటించాడు. ఆయన ప్రణాళిక ఏర్పాటు చేశాడండి దేవుడు. ఆయన ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం క్రీస్తు కష్టపడ్డాడండి. అదే బాటలో నడిచారు శిష్యులు. నువ్వు నేను మాత్రం దేవుని కోసం జీవించలేకపోతాం. అదే ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని తెలియజేస్తున్న పిల్లలు. వందనాలు.